నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో రోజు రోజుకి హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో అంతే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. క్రైమ్ సంబంధించిన వివాదాలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. సో ఆ, ఏదైతే గచ్చిబౌలికి సంబంధించి గచ్చిబౌలి కొండాపూర్కి సంబంధించి ఆ, భర్త భార్యని బండరాలతో కొట్టిన విషయం చర్చనీయాంశంగా అయింది. వైరల్గా మారింది పరిస్థితి. సో కొండాపూర్ లో ఆయన నివాసం ఉంటారు. గచ్చిబౌలి కొండాపూర్లోని హఫీజ్కి పేట్ సంబంధించిన కాలనీలో ఆయన నివాసం ఉంటారు. సో ఆమె గర్భిణి కూడా గర్భిణి అవడంతో సో భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి. హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించి బయటికి వచ్చిన తరుణంలో రాత్రి 10 గంటలకు హాస్పిటల్ బయటే సో మరి వాళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఈ గొడవలో ఆయన మరి ఆమెపై పెద్ద ఎత్తున బండరాళ్లతో ఒక 10-15 సార్లు దాడి చేయడం జరిగింది. దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. సో ఆమెని నిమ్స్ హాస్పిటల్కి కూడా చికిత్సార్థం తీసుకెళ్లారు. ఆమె కోమాలో ఉన్న పరిస్థితి. ఈ ఘటన లేటుగా చర్చనీయాంశమైంది, వార్తల్లోకి వచ్చింది. గత 3 తారీఖు అయింది ఈ విషయం. సో ఏదైతే ఘటన జరిగిందో ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. వీళ్ళకి ఎక్కడ పరిచయం అయింది అనేది చూసుకుంటే జనవరిలో ఒక దర్గాకు వెళ్తున్న సమయంలో ఈయన మహమ్మద్ బస్ అనే ఈ వ్యక్తి దర్గాకు వెళ్తున్న సమయంలో జనవరిలో ఈ ఘటన 2023లో జరిగింది. వీళ్ళిద్దరికి పరిచయం. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ 2 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు తల్లిదండ్రులతో గొడవలతో సో అదే బస్తీలో ఏదైతే హఫీజ్పేట్ సంబంధించిన బస్తీలో వేరే కాపురం పెట్టారు. 2-3 నెలల్లోనే వీళ్ళకి ఆమెకి విపరీతంగా వామిటింగ్స్ అవి కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఇదే తరుణంలో వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళిద్దరికీ కూడా గొడవలు అవుతున్న పరిస్థితి. ఈ గొడవల నేపథ్యంలోనే మరి ఆయన ఆమెపై దాడి చేసిన పరిస్థితి కూడా చూడొచ్చు. విపరీతంగా పెద్ద బండరాయితో ఆమెను ఒక 15 సార్లు కొట్టి ఆమెను గర్భవతి అని చూడకుండా, ఆమె 2 నెలల 3 నెలల గర్భవతిగా ఉంది. గర్భవతి అని చూడకుండా ఆమెపై దాడి చేశాడు. సో విచక్షణ రహితంగా ఆమెను కొట్టడం జరిగింది. 3వ తారీఖు రోజే ఆ ఘటన పరిశీలించిన పోలీసులు, ఏదైతే మాదాపూర్కి సంబంధించిన పోలీసులు, కొండాపూర్కి సంబంధించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో చాలా చాలా జరుగుతున్నాయి. చాలా క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది. ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అవుతుందో అంతే పెద్ద ఎత్తున ఈ క్రైమ్ రేటు కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో అయితే లేట్గా వార్తల్లోకి ఎక్కింది. ఈరోజు అయితే ట్రెండింగ్ నడుస్తుంది. ట్రెండింగ్ అంటే మీన్స్ ఏదైతే ఈ వార్తల్లోకి ఎక్కింది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. లేటుగా రావడంతో మొత్తానికి ఈ కొండాపూర్కి సంబంధించిన విషయం అయితే చర్చనీయాంశమైంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.